ఇంటింటికి తిరుగుతూ మహమ్మద్ నజీర్ బాబు టీడీపీ తరపున ప్రచారం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 54వ డివిజన్ శారదా కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకొని ఈసారి అందరికి చెప్పు, తప్పకుండా గెలిపించాలి, తప్పకుండా చెప్పు అందరికి గుర్తుపెట్టుకొని. ఏనా నమస్కారం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంతో పాటు అనేక లైన్లో తిరగడం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్లి రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేయబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, ముఖ్యంగా మహాశక్తి కానివ్వండి, యువకులకు నిరుద్యోగ భృతి కానివ్వండి, బీసీల రక్షణ చట్టం కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి మంచినీటితో పాటు పేదవారికి పెద్దవారిగా చేసేటువంటి కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పేదలు నివసించేటువంటి ప్రాంతం, సుదీర్ఘకాలం పాటు నివసిస్తున్నటువంటి వాళ్ళకి బీఫామ్లు లేకుండా, పట్టాలు లేకుండా, రిజిస్ట్రేషన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మార్జిన్ ప్రాంతంలో కాలువలు లేకుండా ఇంట్లో దోమలు చేరి ప్రజలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకి కరెంటు బిల్లులతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యంతో పాటు ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా ఎవరు ఇటువైపు తొంగి చూసేటువంటి పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యుడు ఇప్పటి వరకు కూడా మార్జిన్ ప్రాంతంలో ముస్తఫా గారు ఈ 4.5 సంవత్సరాల్లో మార్జిన్ ప్రాంతంలో ఏ ఒక్క రోజు కూడా అటు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు. తిరిగి ఈరోజు ప్రజలకు సిగ్గు లేకుండా ప్రజల ముందుకొచ్చి తన కూతురికి ఓట్లు అడిగేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. నేను అడుగుతా ఉన్నా ముస్తఫా గారు, దాదాపు 2-3 వేల మంది ఇళ్లు ఉండేటువంటి ప్రాంతాన్ని ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా నువ్వు వచ్చి ఒక్కసారి కూడా పలకరించకపోతే ప్రజలు నిన్నెందుకు ఆదరించాలి, ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి ఈరోజు నిలదీసేటువంటి పరిస్థితుంది. మార్జిన్ ప్రాంతంలో ఒక్క అడుగు వేసినా ముస్తఫా గారిని క్షమించమని చెప్పి ప్రజలు ఈరోజు చీదర కొడుతున్నటువంటి పరిస్థితున్నాయి. అప్పడం చేస్తామని చెప్పి ఒక మహిళ చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముస్తఫా పనికిరానిటువంటి దద్దమ్మ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. ఇప్పుడే సోదరుడు చెప్పినటువంటి విధంగా దళితుల కోసం గత ప్రభుత్వంలో అనేక పథకాలు పెట్టి దళితుల ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే, ఈరోజు దళితులను ముంచేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆలోచించుకొని ఈసారి తప్పకుండా చేయండి, తప్పకుండా గెలిపించాలి. ఇల్లు కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలా? మనం ఓటేయాలా, సైకిల్ గుర్తుకు ఓటేయాలా.